6 మంత్స్ కంప్లీట్ అయిన పిల్లలకి ఉగ్గు ప్రిపరేషన్ చూపిస్తా. అది మకానాతో ఎలా చేయాలి అనేది చాలా హెల్దీ ఫుడ్ కదా. ముందైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ నేను సపరేట్గానే చెప్పా ఆయనకి, నాకు కావాల్సినవి. కాకపోతే ఆల్ మిక్స్డ్ తీసుకొచ్చాడు ఆయన. ఇంకా మనకు కావాల్సినవి మనం ఇందులో తీసుకోవచ్చు. ఎలాగో మనం ఒకటేసారి అన్నీ యూజ్ చేయం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం మనం ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు ఉగ్గు అయిపోయిన కొద్ది మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు అలా యూజ్ చేసేసుకోవచ్చు. మిగిలినవి అందులో యూజ్ చేయడం ఏమైనా ఉంటే మనం యూజ్ చేసేసుకోవచ్చు. రెండు విధాలుగా యూజ్ అవుతాయి. ఫస్ట్ ఇక మకానా కూడా ఇందులోకి కావాల్సింది మెయిన్. టిఫిన్స్లోకి యూజ్ చేసుకుంటాం కదా, పోహా అలాంటివి ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలాంటివి అన్నమాట. అటుకులు కంపల్సరీగా కావాలి ఇందులోకి. టెన్షన్ ఏం పడకండి, డైజెషన్ మాత్రం ఈజీగానే అవుతుంది. అటుకులు కదా, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు పిల్లలకైతే. అండ్ నా పెద్ద బాబుకి అయితే నేను కంపల్సరీగా డైలీ పెట్టేదాన్ని ఈ ఫుడ్. అందులోకి కావాల్సింది నెక్స్ట్ జీలకర్ర. ఎందుకంటే ఫుడ్ అనేది అరగాలి కదా పిల్లలకి, జీలకర్ర కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఇదే అని కాదు, ఏ ఫుడ్ పెట్టినా జీలకర్ర కాస్తంత వేసుకోవాలి. మకానా కంప్లీట్గా తీసుకుంటున్నా. మకానా ఇది చూస్తే ఇంత పెద్దగా ఉంటుంది కానీ మనం పొడి చేస్తే మాత్రం ఒక 15 days అలా వస్తుంది అంతే, ఎక్కువ ఏమి ఉండదు. ఎందుకంటే ఇది మన మిల్ మేకర్ టైప్ అన్నమాట. చూసి ఉబ్బుగా ఉంటుంది, పొడి చేస్తే మాత్రం కొంచెమే అవుతుంది. కానీ అయితే చాలా మంచి ఫుడ్. ప్రెగ్నెంట్ లేడీస్కి అయినా, డెలివరీ అయిన వాళ్ళకైనా, ఏదైనా ప్రోటీన్ లోపం ఉన్న వాళ్ళకైనా ఇది మకానా మంచిగా తీసుకోవచ్చు. అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి మకానాలో. కానీ కాస్ట్ ఎక్కువ. చాలా మంది మదర్స్కి, అందులోనూ న్యూ మదర్స్కి ఏంటి పిల్లలకి ఫుడ్ 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత పెట్టాలా, 6 పడగానే పెట్టాలా అనే డౌట్స్ ఉంటాయి. ఎప్పుడైనా పిల్లలకి 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుడ్ అనేది స్టార్ట్ చేయాలి. డాక్టర్ని కనుక్కున్నప్పుడు నాకేం చెప్పారంటే 5 months కంప్లీట్ అవ్వగానే 6 వస్తాయి కదా అప్పుడు పెట్టాలా, 6 months కంప్లీట్ అయిపోయి 7 స్టార్ట్ అయ్యే ముందు పెట్టాలా అని నేను డాక్టర్ని కనుక్కున్నా. 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే స్టార్ట్ అయ్యే మూమెంట్లో పెట్టాలి. అంటే 6 months కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఫుడ్ అనేది స్టార్ట్ చేయాలి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ బాదం తీసుకుంటున్నా. ఎన్ని తీసుకుంటున్నా అంటే ఒక 6 తీసుకుంటున్నా అంతే, అంతకుమించి ఎక్కువ తీసుకోవట్లేదు. తర్వాత మనం పెట్టొచ్చు. కాకపోతే పిల్లలకి ఫస్ట్ టైం ఫుడ్ పెడుతున్నాం కాబట్టి ఏది తీసుకున్నా లిమిట్గానే తీసుకోవాలి. మరీ అతిగా తీసుకున్నాం అనుకో మోషన్స్ అవ్వచ్చు, పిల్లలకి అరగదు, పొట్ట నొప్పి కూడా వస్తుంది. సో అలా మనం ఇబ్బంది పడకుండా, మనం ఇబ్బంది పడకూడదు, పిల్లలు ఇబ్బంది పడకూడదు. అందుకని ఏ తీసుకున్న లిమిట్గానే తీసుకోండి. ఒక 6 బాదం మాత్రం సరిపోతాయి. ఇక అందులోకి కావాల్సినవి కాజు కూడా కావాలి. నేను కాజు కూడా సేమ్ క్వాంటిటీలోనే తీసుకుంటున్నా. ఒక 6-7 తీసుకున్నా, అంతకుమించి ఎక్కువ తీసుకోవట్లేదు. మీరు కూడా అంతే తీసుకోండి, అంతకుమించి ఎక్కువ తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళకి అరగాలి ఫుడ్ అనేది కంప్లీట్గా. ఇంకా అందులోకి నేను స్వీట్నెస్ కోసమని ఖర్జూర తీసుకుంటున్నా. ఒక 4-5 అలా తీసుకుంటున్నా అంతే, ఎక్కువేం తీసుకోవట్లేదు. కొంచెం స్వీట్నెస్ కోసమని. ఆ స్వీట్నెస్ కోసమని చాలామంది ఏం చేస్తారంటే బెల్లం యాడ్ చేస్తారు. బెల్లం అస్సలు మంచిది కాదు. ఇప్పుడున్న బెల్లం అయితే అస్సలు మంచిది కాదు, అస్సలు యాడ్ చేయకండి. నా కొడుక్కి నేను 1 year కంప్లీట్ అయిపోయే వరకు నేను సాల్ట్ కూడా వాళ్ళకి పెట్టలేదు. పిల్లలకి సాల్ట్ కూడా అక్కర్లేదు. పిల్లలు ఇప్పుడే మనం ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఉప్పు, కారం ఇవన్నీ టేస్ట్ ఏం తెలీదు. సో ఉప్పు పెడితేనే తింటారు. ఇలాంటి అపోహలు మాత్రం వద్దు. మనం ఏ చేసినా నీట్గా చేసి పెడితే వాళ్ళే తింటారు. అండ్ జీలకర్ర నేను ఇప్పుడు యాడ్ చేసుకోవట్లేదు. నేను మిక్సీ పట్టే టైంలో అది సపరేట్గా మిక్సీ పట్టి పౌడర్ యాడ్ చేసుకుంటా. ఇప్పుడు కలవదు కాబట్టి నేను ఇవే తీసుకుంటున్నా. అండ్ వీటినన్నిటిని మనం కంప్లీట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇవైతే చూడండి ఒకసారి, మకానా అండ్ ఖర్జూర ఒక 4-5 అలా ఉన్నాయి. అందులో ఆల్రెడీ గింజ అనేది తీసేసే ఉన్నాయి. కానీ నేను బాదం పప్పు ఒక 6 తీసుకున్నా, అంతకుమించి ఎక్కువ తీసుకోలేదు. కాజు కూడా ఒక 7 తీసుకున్నా. వీటిని అయితే కంప్లీట్గా మనము నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇంకా జీలకర్ర ఇందులో కలిపి మనం మిక్సీ పడితే అది చిన్నగా ఉంటుంది కాబట్టి అది మిక్సీ అవ్వదు. ఇంకా నేను బయట నుంచే నెయ్యి తీసుకున్నా. ఊర్లోనే నెయ్యి తీసుకునే ప్లాన్ చేయాలి. పెద్దోడి టైంలో ఒక అక్క నెయ్యి చేస్తుండే, ఆమె దగ్గర తీసుకుంటుండే 1/2 కిలోకి 500. కాకపోతే ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ బర్రెలు అమ్మేశారంటే ఇంకా నెయ్యి దొరకలేదు మాకు ఊర్లో. బయట నెయ్యి కంటే ఇంట్లో చేసిన నెయ్యే మంచిది. ఇంకా ఎక్కడైనా దొరుకుతా మేము నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకొని కంపల్సరిగా ఇంట్లో దొరికే నెయ్యే వాడాలి. అండ్ ఇప్పుడైతే నేను ఒక బాదం పప్పు, కాజు అయితే మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాం. మనం ఫ్రై చేసుకొని ఇది కూడా సపరేట్గానే మిక్సీ పట్టుకోవాలి. ఇది ఫ్రై చేసేసుకొని మనం పక్కకు తీసుకోవాలి. వాటితోనే ఫ్రై చేస్తే ఇవి వేగవు సరిగా. కానీ నేను ప్రతి ఐటమ్ని సపరేట్గానే వేపుకొని బౌల్లో తీసుకొని పెట్టుకుంటా. వేడిగా కూడా మిక్సీ పట్టడానికి అవ్వదు కాబట్టి చల్లగా అయిన తర్వాతే మిక్సీ పట్టాలి. ఆ బాదం పప్పు, కాజు ఇలా వేగిపోయిన తర్వాత అవి సపరేట్గా తీసుకొని మళ్ళీ గీ పోసుకొని అండ్ అందులో మకానా వేపుకుంటున్నా. మకానా ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేయింపుకోండి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. మాడిపోతే అంత టేస్ట్ అస్సలు బాగోదు. పిల్లలకి పెట్టాలి కదా, పెద్దవాళ్ళం అయితే ఎలాగైనా తినేస్తాం. కానీ పిల్లలకి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేంపండి. అండ్ మెత్తగా అసలు ఉండకూడదు. అండ్ ఇంకా ఫ్రై చేస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయింపుకోవాలి. ఎందుకంటే త్వరగా మాడిపోతాయి. కొంచెం వేగటానికి టైం పట్టినా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి కంపల్సరిగా. ఎక్కువ మంట పెట్టొద్దు. ఇలా చిన్నగా ఇట్లా మనము కదిలిస్తా వేపుతూ ఉండాలి.
అవి ఎప్పుడైనా మంచిగా ఫ్రై అయిపోయాయి మనకు అర్థం అవ్వాలంటే ఒక మకాన తీసుకొని మనం చేతితో ప్రెస్ చేస్తే ఇలా సౌండ్ వచ్చి విరిగిపోతే అది కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టు లెక్క. ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ మాత్రం వస్తుంది, ఎందుకంటే నెయ్యిలో వేపుతాం కదా. ఇలా ఒక మకాన తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేయండి, ఇంకా ఫ్రై అవ్వలేదు, ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తే ఎప్పుడైతే ఆ మఖానా అనేది ఇలా సౌండ్ వచ్చి విరిగిపోద్దో పొడి పొడిగా, అప్పుడు మఖానా కంప్లీట్గా ఫ్రై అయినట్టు అర్థం. కొంచెం ఫ్రై అవ్వాలి. పిల్లలకి పెట్టేది ఎప్పుడైనా మాడిపోకుండా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు తినలేరు కాబట్టి. కానీ సేర్లాగ్ అనేది మనము ఇన్స్టెంట్గా కూడా యూజ్ చేసేసుకోవచ్చు. ఎటర్నా జర్నీ టైంలో కానీ మనం వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు మనం వేడి నీళ్ళు పెట్టి ఇది ఉడికించి చేయలేము పెట్టలేము పిల్లలకి అన్నప్పుడు ఈ మఖానా అనేది ఈ పౌడర్ని మనం హీట్ వాటర్ తీసుకొని ఒక స్పూన్ మఖానా పౌడర్ వేసుకొని అందులో హీట్ వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేసి పిల్లలకి ఈజీగా పెట్టవచ్చు. ఈజీగా అరిగిపోద్ది. మనం ఉడికించాలి అలా ఇలా అనేటివి ఏమి ఉండవు. మఖానా వేగిపోయిన తర్వాత ఇందులో మళ్ళీ కొంచెం గీ వేసుకొని నేను అటుకులు కూడా ఇందులోనే వేపుకుంటున్నా. ఇదే ప్యాన్లో అన్నీ వేపుకుంటున్నా నేను. అటుకులను కూడా సేమ్ వేలో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా ముట్టుకుంటే సేమ్ మఖానా అయితే ఇలా విరిగిపోయిందో ఈ అటుకులు కూడా అలా సౌండ్ వచ్చేంత బట్టికి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులను ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఏది ఫ్రై చేసినా కూడా ఎక్కువ మంట పెట్టొద్దు, ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పేసి, ఎందుకంటే ఈజీగా మాడిపోతుంది కాబట్టి. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం కూల్ అయిపోయిన తర్వాత మనం మిక్సీ అనేది పట్టుకోవాలి, వేడి మీద మెత్తబడిపోద్ది. అండ్ ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మఖానా కూడా మంచిగా ఇలా రోస్ట్ అయిపోయింది కదా, చూసారు కదా. అలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ కలిపి మిక్సీ పట్టకుండా మఖానా సపరేట్గా పట్టండి, అటుకులే సపరేట్గా మిక్సీ పట్టండి. అండ్ డ్రై ఫ్రూట్స్ జీలకర్ర అది సపరేట్గా మిక్సీ పట్టండి. జీలకర్ర కొంచెం తీసుకోండి అంతే. అలా మిక్సీ పట్టిన తర్వాత అన్నిటినీ ఒకే గిన్నెలో వేసుకొని కంప్లీట్గా ఇట్లా మిక్సీ చేసేసుకోండి. ఇలా చేతితో కలిపేసుకున్న తర్వాత అప్పుడే మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం హీట్గానే ఉంటుంది. హీట్గా ఉన్నదాన్ని కొంచెం కూల్ అయ్యేంత వరకు నార్మల్ ప్లేస్లో పెట్టేయండి. అలాగే వదిలేసారనుకో స్వీట్నెస్ ఉంటుంది ఇందులో, మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి. ఎందుకంటే చీమలు త్వరగా పట్టేస్తుంది. కొంచెం కూల్ అయిపోయిన తర్వాత ఇలాంటి స్టీల్ కంటైనర్ ఉంటుంది కదా, ప్లాస్టిక్లో ఎందుకు స్టోర్ చేసుకోవడం అనేసి ఇలాంటి టిఫిన్ బాక్స్లో ఆ పౌడర్ని అందులో ఎత్తి పెట్టేసుకొని బాక్స్ కంప్లీట్గా మూసేసి మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదు అంటే బయట పెట్టుకోండి. ఫుడ్ పెట్టేటప్పుడు ఏ టైంలో పెడతారంటే మధ్యాహ్నం టైంలో పెట్టండి, లేదంటే మార్నింగ్ టైంలో పెట్టండి. అండ్ ఇదే ఫుడ్ 3 టైమ్స్ మాత్రం పెట్టకండి, ఎందుకంటే ఒకే ఫుడ్ 3 సార్లు పిల్లలు తినాలంటే తినలేరు. ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మన ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి. బాయ్.